జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బంధాన్ని బాధ్యతగా భావించండి, సంతోషంగా ఉంటారు. బంధాన్ని బరువుగా మోయకండి, జీవితంలో మనశ్శాంతిని కోల్పోతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, సెప్టెంబర్ 14, 2025 ఆదివారం. తిథి అష్టమి, రాత్రి 3 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి నవమి. నక్షత్రం రోహిణి, ఉదయం 8 గంటల 41 నిమిషాల వరకు, తదుపరి మృగశిర. యోగము వజ్రము, ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి సిద్ధి. కరణం బాలవ, సాయంత్రం 4 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. రాత్రి 3 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5 గంటల 56 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 11 గంటల 38 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 38 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుండి 4 గంటల 38 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషాల వరకు. వర్జము మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుండి 3 గంటల 32 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11 గంటల 9 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 9 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 10 నిమిషాల నుండి 8 గంటల 14 నిమిషాల వరకు. సెప్టెంబర్ 14 ఆదివారం. మహాలయ పక్షాలు కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కాదు. కానీ ముఖ్యమైన పనులు, చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 8 గంటల 3 నిమిషాల వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 8 గంటల 3 నిమిషాల వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 8 గంటల 3 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం, హిందీ భాషా దినోత్సవం, బహుభాషావేత్త, స్వాతంత్రోద్యమ నాయకులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 14 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి శుభం జరుగుతుంది.
కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి శాంతంగా ఉండాలి. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.